దానికని నేను అవినీతి మీద ప్రశ్నిస్తుంటే అతను ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా చేస్తానని చెప్పి. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు. చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి కనీసం శ్మశానం కూడా లేదు. ఇది ఏంటి అని ప్రశ్నించిన ప్రజలను ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క వీధిలో కనీసం 7-8 కేసులు పెట్టారు. కాబట్టి మీకందరికీ తెలియజేస్తున్నాను, కోవూరు నియోజకవర్గం మొత్తం అవినీతి మయమైపోయింది. ఇసుక ఒకవైపు, గ్రావెల్ ఒకవైపు, మాఫియాలు, దందాలు ఇవన్నీ చేసి కోవూరు నియోజకవర్గాన్ని ఈ 6 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యే అవినీతి మయం చేశాడు. అదేమంటే పార్టీ మారి మేము ఇప్పుడు పార్టీలోకి వచ్చాము అంటున్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిస్తే 4 సార్లు టీడీపీలో నుంచి గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అతని రాజకీయ చరిత్ర. చంద్రబాబు నాయుడు గారే అతన్ని మినిస్టర్ చేశారు. అక్కడ అన్ని పదవులు అనుభవించి 4 సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన నువ్వు వెన్నుపోటుదారువా లేక మేము వెన్నుపోటుదారులమా? కాబట్టి అది తెలుసుకోవాల్సిన జనానికి చాలా అవసరం ఉంది. ఒక మహిళను ఇంత గౌరవించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు, మహిళా ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారని నన్ను ఎంపిక చేసి ఇక్కడికి పంపిస్తే నాకు సమాధానం చెప్పలేక నీ అవినీతి చరిత్రను నేను రోజు బయట పెడుతుంటే నన్ను ఎదుర్కోలేక, అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అతని నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్నకి బై బై ప్రసన్న అని చెప్పాలి. అతను దోచుకున్న డబ్బంతా హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు. ఈ ఎలక్షన్ అతనికి ఆఖరా ఎలక్షన్ కావాలి. మళ్ళీ తిరిగి రాజకీయాల్లో అతను కనిపించకూడదు. ఆ రకంగా కోవూరు ప్రజలు అతనికి బుద్ధి చెప్పాలి. ఇది ఇక్కడ ఎంతో మంది బిడ్డలు, యువకులు, మహిళలు అందరూ నా వెలకు ఉన్నారు. అదే నా ధైర్యం. మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ, ప్రజల పార్టీ, సామాన్యుల పార్టీ. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేయగలరు. దానికి ఆయన ఒక్కరే సమర్థవంతమైన నాయకులు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. ఈ వైసీపీ నాయకుల్ని ఇంటికి పంపించాలి. ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీకు తెలుసు, విజయసాయి రెడ్డి గారు వైజాగ్ మొత్తం అయిపిచ్చేసి ఇక్కడ సార్ మనకి ఇక్కడ మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మన కోవూరు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ రైతులకి 20 కోట్లు బకాయిలు ఉన్నాయి. కానీ అవి శాంక్షన్ అయింది, మిగతా దగ్గర ఇచ్చారు. ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కమిషన్ సరిపోక దాన్ని ఆపేశాడు. రైతులు ఈరోజు ఆ బకాయిలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే విధంగా ఆ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ దందాగా మార్చాలని ప్లాన్ వేశారు. మన తెలుగుదేశం నాయకులు, జన సైనికులు కలిసి కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపి ఉన్నారు. అది మనము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వాడుగా చేసి ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పించవచ్చు. అలాగే ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉంది. 20 సంవత్సరాల నుంచి 4000 ఎకరాలు మూలన పెట్టేస్తున్నారు. దాన్ని కూడా మీరు తగు చర్యలు తీసుకుంటే మా నెల్లూరు జిల్లాలో ఎంతో మంది యువకులు ఉద్యోగస్తులు కాగలరని, పారిశ్రామిక వాడల్లో పనిచేయగలరని మీకు విన్నవించుకుంటున్నాను. ఇక్కడికి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఎందుకు వచ్చారో తెలుసా మీకు అందరికీ? ఇక్కడ మిగిలింది 4000 ఎకరాలు ఇఫ్కో సెజ్, అలాగే షుగర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కలిసి
కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి, సాయి రెడ్డి గారు రెండు అన్ని దోచేసుకోవడానికి ఆల్రెడీ దోచుకునింది చాలా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. మీ అందరూ ఇక్కడ ఉద్యోగస్తులు అవుతారు. ఎంతో మంది యువకులు ఉన్నారు. మనకి సంక్షేమము ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. గత 25 రోజుల నుంచి నా క్యాంపెయినింగ్ లో ప్రతి గ్రామానికి వస్తున్నాను. అక్కడ ప్రజలు బుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు.